న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అధికారంలోకి వచ్చాక భూములు దోపిడీ చేయడానికి తీసుకొచ్చిన చట్టం రద్దు చేస్తా. ప్రజలు ఈ ఎన్నికల్లో జగన్ రెడ్డి వెన్నులో నుంచి భయం తెప్పించాలి. ఏం తప్పు చేశానని తన గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ బీజేపీ ప్రయత్నిస్తున్నారు. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రభాకర్ రెడ్డి మీద వైసీపీ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి మీద విరుచుకుపడ్డారు నారా లోకేష్. జగన్మోహన్ రెడ్డి చేసిన కుంభకోణాల్లో ఏటు విజయసాయి రెడ్డి అని విశాఖపట్నాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి, ఋషికొండకు గుండు కొట్టిన వ్యక్తి ఈ రోజు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, పొరపాటున అలాంటి వ్యక్తి గెలిస్తే మన ఇంటిపై ఉన్న కప్పును కూడా ఎత్తుకెళ్తారని అన్నారు. ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. గురువు గారు వైకాపాలో ఉన్నప్పుడు కూడా ఐ వాజ్ అన్ అడ్మైరర్. అన్నగారితో నేను పాదయాత్ర చేసినప్పుడు మాట్లాడా. ఎందుకంటే పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడ చూసినా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కంపడినాయి. ఆయన సొంత నిధులతో గ్రామాల్లో తాగునీటి పథకాలు ఏర్పాటు చేసి అద్భుతంగా అభివృద్ధి చేశారు. ఆయన కూడా ఏకంగా ఆయన రాజ్యసభ నిధులు తీసుకొచ్చి ఆనాడు గ్రామీణ ప్రాంతాలు పట్టణంలో కూడా అనేక కార్యక్రమాలు చేశారు. ఈ ప్రభుత్వ విధానం నచ్చగా ఈ ప్రభుత్వంతో మనం కొనసాగితే, నేను చెప్పాను 3,000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఎట్లయితే పక్క రాష్ట్రంకి వెళ్ళిందో అలానే అనేక పోతాయి. మన పిల్లలకి భవిష్యత్తు ఉండదని అన్నగారు వచ్చారు. ఈ రోజు లోక్సభ ఎంపీగా పోటీ చేస్తున్నారు. అన్నగారిని భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్ కి పంపించాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. ఇక్కడ ఒక వైకాపా ఎంపీ అభ్యర్థిగా ఒక వ్యక్తి నిలబడుతున్నారు. ఆయన పేరు విజయసాయి రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్ని కుంభకోణాల్లో ఏటో విశాఖపట్నాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి, గీతం యూనివర్సిటీ గోడలు కూలగొట్టిన వ్యక్తి, ఋషికొండకి గుండు కొట్టిన వ్యక్తి, విశాఖపట్నంలో ఎక్కడన్నా ఖాళీ భూమి దొరికితే చాలు ఏకంగా ఆ భూమిని కబ్జా చేసిన వ్యక్తి ఈ రోజు నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్నారు. పరుపాటున ఆ వ్యక్తికి మనం ఓటేస్తేనా మన ఇంటి పైన ఉన్న కప్ప కూడా ఎత్తుకెళ్ళిపోతాడు. అమ్మా, ఆయన ఒకవేళ మన ఇంటికి వస్తే దయచేసి మీరు ఇంటి బయటకు కూడా రావద్దు. అక్కడనే రాసుకుంటాడు, ఓహో ఈ ఇల్లు బాగుంది, ఈ ఇంట్లో వీళ్ళు నివసిస్తున్నారు, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఇల్లు కొట్టేయాలని ఆలోచించే వ్యక్తి. ఆ వ్యక్తిని అడుగుతున్నా, మీరు జోనల్ కోఆర్డినేటర్ గా విశాఖపట్నంలో ఉండే కనీసం ఒక్క పరిశ్రమ తీసుకొచ్చారా? ఒక్క ఉద్యోగం అన్న విశాఖపట్నం తీసుకొచ్చారా? ఈ రోజు ఏకంగా విశాఖపట్నానికి గంజాయి అడ్డగా మార్చేశారు ఈ వ్యక్తులు. అందుకే ఒక సౌమ్యుడు 6 నిమిషాలు కష్టపడతారు, ఒక మంచి ఆలోచనతో ఉన్న వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరు నేను కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన నెల్లూరు ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. నెల్లూరులోని నర్తకి సెంటర్ లో నారా చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం సైకో ప్రభుత్వాన్ని సాగనంపాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చాక పేద మధ్య తరగతి భూములు దోపిడీ చేయడానికి తీసుకొచ్చిన చట్టం రద్దు చేస్తూ దానిపై తాను 2వ సంతకం పెడుతున్నారన్నారు. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. ఒక అహంకారి రాష్ట్రంలో ఉన్నాడు, ఒక సైకో ఈ రాష్ట్రంలో ఉన్నాడు, ఒక విధ్వంసకారుడి రాష్ట్రంలో ఉన్నాడు, ఒక బందిపోటు దొంగ ఈ రాష్ట్రంలో ఉన్నాడు. 13వ తారీఖున అంతం చేయడానికి, అంతం పలకడానికి మీరు సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకంటే ఈ యువత భవిష్యత్తు నా బాధ్యత, పవన్ కళ్యాణ్ గారి బాధ్యత. మీకు బంగారు భవిష్యత్తు చూపించడం మా బాధ్యత. మా మీద మీకు నమ్మకం ఉందా అని అడుగుతున్నా. నమ్మకం ఉంటే చేతుల పైకి సంఘీభావం తెలియజేయండి. పిల్లలు కూడా అటు జనసేన కండువా, ఇటు తెలుగుదేశం పార్టీ జెండా, ఆ ఉత్సాహం చూస్తా ఉంటే ఎవరికి అర్థం కావడం లేదు ఏం జరుగుతా ఉంది సింహపురిలో అని.
ఇదే పరిస్థితి రాష్ట్రం అంతా ఉంది. తమ్ముళ్ళు రాసి పెట్టుకోండి. 13 ఎన్నికలు జరుగుతాయి. జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ వస్తాయి. 25కు 24 వీలైతే 25 పార్లమెంట్లు మనమే గెలుస్తున్నాం. 160 పైబడి అసెంబ్లీ సీట్లలో కూడా గెలుస్తున్నాం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రం బాగుపడాలంటే, తెలుగు జాతి మళ్ళా ముందుకు పోవాలంటే సైకో ఈ రాష్ట్రాన్ని నుంచి పారిపోయేట్టుగా చేస్తేనే ఇది సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నాను. ఇది రాజకీయ పార్టీల గెలుపు ఓటములు కాదు. తెలుగు జాతి గెలుపు ఓటములు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గెలుపు ఓటమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రేపు జరిగే ఎన్నిక ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఎన్నిక, విధ్వంసానికి అభివృద్ధికి జరుగుతున్న ఎన్నికలు, జగన్ అహంకారానికి ప్రజల వాళ్ళ ఆస్తుల జవాబుదారితనానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. రాతి యుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి, దాని మధ్యనే రేపు జరుగుతున్న ఎన్నికలు. ఒక్క మాటలో చెప్పాలంటే బందిపోటుకి 5 కోట్ల ప్రజానీకానికి జరుగుతున్న యుద్ధం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రేపే పోస్టల్ బ్యాలెట్లు ప్రారంభం అవుతున్నాయి. ఉద్యోగస్తులందరినీ కోరుతున్నా, తమ్ముళ్ళు 95%, వీలైతే 100కు 100% జనసేన, తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థులు గెలిపించమని ఈ సింహపురి మీటింగ్ లో నర్తన సెంటర్ నుంచి పిలిపిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంతేకాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే డబ్బులతో, కుట్రలతో రాజకీయం చేయాలనుకుంటున్నారు. ఇది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, ఎన్ని అబద్ధాలు చెప్పినా, మిమ్మల్ని మోసం చేసినా, 100,000 కోట్లు ఖర్చు పెట్టినా ఓటేస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కి ఏమని గట్టిగా చెప్పండి కూడా చెప్పండి. ప్రజలు ఈ ఎన్నికల్లో జగన్ రెడ్డికి వెన్నులో నుంచి భయం తెప్పించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. గిద్దలూరులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇక్కడ ఏర్పాట్లు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైసీపీని అందలం ఎక్కిస్తే మన భవిష్యత్తును చంపేస్తారని అన్నారు. తనకు గిద్దలూరులో బలమున్నా తెలుగుదేశం అభ్యర్థికి మద్దతు ఇచ్చారని తెలిపారు. మొన్న సభలో కూడా చెప్పాను, తెలుగుదేశం నాయకులకు కూడా చెప్తున్నా, తెలుగుదేశం నాయకులకి పెద్దలకి కూడా, నాకు బలం ఉండి కూడా గిద్దలూరులో ఒంటరిగా పోటీ చేసే సత్తా ఉండి కూడా 5 కోట్ల ప్రజల క్షేమం కోసం జన సైనికులు తగ్గి, జనసేన తగ్గి మన తెలుగుదేశం అభ్యర్థిని పెట్టడం జరిగింది. చంద్రబాబు గారు జైల్లో ఉంటే అందరూ భయపడతా ఉన్నారు. అందరూ భయపడతా ఉంటే నేను ఒక్కడినే రాజమండ్రి జైలుకి వెళ్ళి ఆయనకి నా మద్దతు తెలియజేశాను. దేనికి? నాకు ఒంటరిగా పోటీ చేసే సత్తా లేక కాదు. పోయినసారి 153 స్థానాల్లో పోటీ చేశాం. ఎన్ని ఓట్లు వచ్చినాయి అని కాదు, దమ్ముగా పార్టీని నడపగలమా లేదా అనేది. స్థానికంగా ప్రతి పోలీస్ వారిని కూడా వైసీపీ కార్యకర్తలా మార్చేశారు అని చెప్పి అందరూ భయపడతా ఉంటే ఒకటే మాటిస్తున్నా, పోలీస్ శాఖ మీద నాకు గౌరవం ఉంది. వారిని భయపెడితే వారు కూడా ఏం చేయలేరు. ప్రజాస్వామ్యం నిలబడాలి అంటే ఈరోజు రోడ్ల మీదకి వచ్చారు కదా, ఈరోజు రోడ్ల మీదకి వచ్చారు. ఈ ధైర్యమే జగన్ కి, వైసీపీ నాయకులకి వెన్నులోంచి చలి తెప్పిస్తుంది. వెన్నులోంచి
ముఖ్యంగా రైతాంగానికి అది మా వాళ్ళ హుషారండి. ఎర్ర తువ్వాళ్ళు ఎగరేయటం మా వాళ్ళ హుషారు. ఈ హుషారే, ఈ ధైర్యమే ఈ రోజున 5 కోట్ల మంది ప్రజల్ని గుండెల్లో పెట్టుకుని రక్షించేలా చేసింది. వైసీపీ గూండాల నుంచి దమ్ముగా ధైర్యంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఉంది అంటే జన సైనికుల గుండె ధైర్యం, జన సైనికుల గుండె బలం. కూటమిది నదుల అనుసంధానం, ప్రాజెక్టులను అనుసంధానం చేయాలని, మనకి తెలుగు గంగా గుడ్లమోటు ప్రాజెక్టు అనుసంధానం దశాబ్దాల కళ. సరైన వాళ్ళు కాంట్రాక్టుల కోసం జల దోపిడీలు చేసేవాళ్ళు కాదు. తెలుగు గంగా గుడ్లమోటుని రెండింటిని అనుసంధానం చేయగలిగే కూటమి ఇది. సమయం పట్టినా కానీ నేను మీకు మాటిస్తున్నాం, మేము కూటమి నుంచి ఈ బాధ్యతని పూర్తి చేస్తాం. వెలుగొండ ప్రాజెక్ట్ ని ఖాళీగా వదిలేశాడు, సొరంగాలు ఖాళీ చేశాడు, ఉత్తి సొరంగాలను ఓపెన్ చేశాడు. కూటమి ప్రభుత్వం రాగానే వెలుగొండ ప్రాజెక్టుకి నీళ్లు నింపి మొత్తం ఎక్కడైతే అవసరం ఉన్నాయో మొత్తం దాన్ని పచ్చగా పొలాలకి సాగునీరు అందించేలా మనకి బాధ్యత తీసుకుందాం. ముఖ్యంగా వైశ్య సామాజిక వర్గానికి పొట్టి శ్రీరాములు గారు మనకి రాష్ట్రాన్ని బలిదానం మీద వచ్చిన నేల ఇది. అలాగే వైశ్య సామాజిక వర్గానికి కూడా ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు. కన్యకా పరమేశ్వరి బలిదానాన్ని రాష్ట్ర దినోత్సవం మనకి రాష్ట్రం బాధ్యత తీసుకొని అధికార దినోత్సవంగా జరుపుకుంటుంది. చంద్రబాబు జగన్ 10 ఏళ్లలో దేనికోసమైనా పోరాడారా అని ప్రశ్నించారు షర్మిల. కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి బీజేపీ డబ్బులు ఇచ్చిందా అని అన్నారు. పులివెందుల పులి అన్న జగన్ బీజేపీ ముందు ఎందుకు మోకరిల్లుతున్నాడని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వస్తే ప్రతి నియోజకవర్గంలో 50 నుంచి 100 పరిశ్రమలు వస్తాయన్నారు. మనకు రాజధాని లేదు కానీ చేతిలో చిప్ప ఉందని అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా కోసం కొట్లాడు. ముఖ్యమంత్రిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం 5 సంవత్సరాలు కొట్లాడలేదు. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో తలపెట్టారన్నా కడప స్టీల్ ఫ్యాక్టరీ, మన జిల్లాలో కడప స్టీల్ ఫ్యాక్టరీ రావాల్సింది. రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే అది ఎప్పుడో పూర్తయిపోదు. కానీ ఈ రోజు వరకు కూడా కడప స్టీల్ ఫ్యాక్టరీలో తట్టడు మట్టి ఎత్తి అవతల పోయలేదు. మరి దీనికి కారణం ఎవరు? కేంద్రంలో అధికారంలో బీజేపీ పార్టీ ఉంది. ఆ బీజేపీ పార్టీ మనకి ఇవ్వాల్సిన దాంట్లో ఏ ఒక్కటి ఇవ్వలేదు. అయినా కూడా అదే బీజేపీ పార్టీకి పొత్తులు పెట్టుకొని వ్యవహరిస్తున్నారు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా. ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట, ఇద్దరికి మోడీయే కావాలట. మన రాష్ట్రంలో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. అర్థమవుతుందన్నా? అర్థమవుతుందా? ఎందుకని? బీజేపీ పార్టీ మనకి ఏం చేసిందని. పోయి ఇంతమంది బిడ్డలు ఉన్నారు ఇక్కడ, కనీసం మాకు ఇది ఒక రాజధాని ఉంది అని చెప్పుకునేటట్టుందా? ఏమన్నా ఒక రాజధాని ఉందా మనకు? 10 సంవత్సరాలు అయిందన్నా రాష్ట్రం ఏర్పడి ఈ రోజు వరకు ఒక్క రాజధాని కూడా లేకపోయి. ఏమన్నారు? చంద్రబాబు గారేమో అమరావతి అన్నారు, సింగపూర్ తలపిస్తానన్నాడు. అమరావతిని కాస్త భ్రమరావతిని చేశాడు. ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారేమో 3 రాజధానులు కడతానన్నాడు. 3 రాజధానిలో కనీసం ఒకటైనా అయిందంటే ఒక్కటి కూడా కాలేదు. అందరికీ అన్ని ఉన్నాయన్నా. బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, హైదరాబాద్ ఉంది. మనకేముందన్నా? మనకు చేతిలో చిప్ ఉందన్నా. మనకు సింగపూర్ లేదు, వాషింగ్టన్ లేదు, న్యూఢిల్లీ లేదు. మనకు చేతిలో ఉన్నది చిప్ప. నెత్తి మీద కుచ్చు టోపీ ఉంది, అదే ఉంది. 10 సంవత్సరాలైంది. మన బిడ్డలు ఉద్యోగాల కోసం ఎక్కడికి పోవాలి? 10 సంవత్సరాలైంది. 10 సంవత్సరాలలో కనీసం పట్టుమని కొత్త 10 పరిశ్రమలైనా వచ్చాయా? మరి రాకపోతే మన బిడ్డలకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఉద్యోగాలు ఎక్కడ చేసుకోవాలి? ఆఖరికి చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఈరోజు 8,000కు 10,000కు చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఆఖరికి ఎలా తయారవుతుందంటే మన రాష్ట్రంలో అసలు ఉద్యోగాలే దొరకక మన బిడ్డలంతా వలసపోతే మన రాష్ట్రంలో అసలు యువతే లేని రాష్ట్రంగా తయారవుతుంది. ఇదేనా కావాల్సింది మనకు? అందుకే ఓటేసేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి.
సీఎం రేవంత్ రెడ్డి ఓట్లపై స్పందించారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం ముగియడంతో గోదావరి ఖనిలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ తాను ఏం తప్పు చేశానని, తన గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ బీజేపీ ప్రయత్నిస్తున్నారన్నారు. బస్సు యాత్రలో కాంగ్రెస్ బీజేపీ నేతల గుండెలు వణుకుతున్నాయన్నారు కేసీఆర్. బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై తన ప్రచారంపై నిషేధం విధించారన్నారు. రాజకీయాల్లో మతం గురించి మాట్లాడడం తప్పని, ఎన్నికల నిబంధనలకు విరుద్ధమన్నారు. గోదావరి కనికి 2 గంటల ముందే వచ్చిన ఆ దిక్కుమాలిన బ్యాన్ ఉంది కాబట్టి ఆ బ్యాన్ తర్వాతనే రావాలని చెప్పి 8:15 తర్వాత నేను బయటికి రావడం జరిగింది. ఇంకొక మాట మీరు గమనించాలి, రాజకీయాలలో మతం గురించి మాట్లాడడం చాలా పెద్ద తప్పు, ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేవుని బొమ్మ నెత్తి మీద పట్టుకొని చేతిలో పట్టుకొని ఆయన సభలు మాట్లాడితే అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కనిపించదు. డైరెక్ట్గానే హిందువులు ముస్లింలని అడ్డగోలుగా మతాన్ని అడ్డం పెట్టుకొని స్వయంగా దేశ ప్రధానమంత్రి మాట్లాడినా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అది కనిపించదు. ఇక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏం చేసినావని మేము ప్రశ్నిస్తే ఆయన ఏం మాట్లాడతాడు, నీ గుడ్లు వీకి గోళీలు ఆడుకుంటాం, నీ పేగులు తీసి మెడలేసుకుంటాం, నిన్ను పండబెట్టి తొక్కుతాం అని మాట్లాడితే అది చాలా సభ్యంగా ఉంది. కానీ చేనేత కార్మికులకు ఒక అన్యాయం జరుగుతున్నదని మాట్లాడితే చాలా ఈ విధంగా అన్యాయంగా చేసినారు. సరే, ప్రజలు నిర్ణయిస్తారు, ఈ ఎన్నికలలో ప్రజలే ఎప్పుడు కూడా నిర్ణేతలు, కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను మీ అందరికీ ఒక మాట మనవి చేస్తా ఉన్నాను. 5 నెలల కింద ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉండే, ఈరోజు ఎట్లా ఉన్నాయి, ఎవరు దానికి కారణం, ఎవరి చాతగానితనం దానికి కారణం? ఇవాళ పెద్దపల్లి జిల్లాలోనే 50,000 ఎకరాలకు పైగా పంట పొలాలు ఎండిపోయినాయి. ఇప్పుడే ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి గారు కానీ ఇంకా మిత్రులు కానీ ధర్మపురి ప్రాంతం వాళ్ళు కానీ నాకు చెప్తా ఉన్నారు, 50,000 ఎకరాలకు పైగా పంట పొలాలు ఎండిపోయినాయి. ఎవరు దీనికి కారణం? గత 10 ఏళ్లలో ఎప్పుడైనా ఎండిపోయినాయా? పోయిన 10 ఏళ్లలో పొలాలు ఎండినాయా తెలంగాణలో? మరి ఈరోజు ఎందుకు ఎండుతా ఉన్నాయి? దయచేసి మీరు ఆలోచన చేయాలి. గత 9 సంవత్సరాలలో కరెంటు కోతలు లేవు, కడుపు నిండా కరెంటు ఉండేది. మరి ఈరోజు కరెంటు కోతలు ఎవరు పెట్టినారు? వినబడతలేదు. జై కాంగ్రెసా? ఇలా కరెంటు కోతలు స్టార్ట్ అయిపోయినాయి. పక్కనే గోదావరి ఉంటే తెలంగాణ ఉద్యమ సమయంలో నేను చాలాసార్లు గోదావరి కనికి వచ్చిన. గోదావరి కన్ని నుంచి ఇటు పోయేది, పైకి ఆదిలాబాద్ పోయేది, మళ్ళీ ఇటు వచ్చేది. పైసా వేయాలి గోదావరిలో అంటే నీళ్లు వెతికి వేసేది. అటువంటి గోదావరిని సజీవ గోదావరి చేసి బ్రహ్మాండంగా ఎన్ని రోజులు గోదావరిలో నీళ్లుండనో, మనకు ఎంత మంచిగా మంచి నీళ్ళు వచ్చినాయో అవన్నీ కూడా మీరు చూసినారు. గోదావరి కన్లో గత 6-7 సంవత్సరాలుగా పుష్కలంగా ప్రతి ఇంటికి మంచిగా ఇళ్లలో నల్లా పెట్టి, పేదవాళ్ళైతే రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చి ప్రతి ఇంట్లో కూడా నల్లా ఉండే ప్రతిరోజు నీళ్లు వచ్చేది. ఈరోజు ఎందుకు 2 రోజులకు ఒకసారి దినం తప్పి దినం వస్తూ ఉన్నాయి? ఎందుకు మురికి నీళ్ళు వస్తూ ఉన్నాయి? దీనికి కారణం ఎవరు? దయచేసి మీరు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ 6 గ్యారంటీలు చెప్పింది. 6 గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీ అని అమలైందా? మహిళలకు 2,500 వచ్చినాయా? రైతులకు 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? ఆటో రిక్షాల చావులు ఆగుతున్నాయా? ఆ ఫ్రీ బస్ అని పెట్టిండ్రు. సరే, పెట్టిన సంతోషమే, పెడితే మనం వద్దనం. కానీ దాని ద్వారా వచ్చేటువంటి నష్టాలు, ఇలా ఆటో రిక్షా కార్మికులు చచ్చిపోతూ ఉంటే, ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే వాళ్ళ గురించి ఏ మంచి చర్య కూడా లేదు. ఆటో రిక్షా కార్మికులకు న్యాయం జరగాలి. ఆటో రిక్షా కార్మికులారా మీరు బరి తెగించండి, ఉద్యమించండి. మీ తరఫున బీఆర్ఎస్ ఉంటుంది. రేపు అసెంబ్లీలో కూడా పోరాటం చేస్తామని మనవి చేస్తా ఉన్నాను.
అబద్ధపు హామీలతో గద్దెనెక్కి ప్రజలను మోసం చేస్తున్న బడాభాయ్ మోదీకి చోటాభాయ్ కేడి రేవంత్ కు బుద్ధి చెప్పాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అందుకు కారు గుర్తుపై ఓటు వేయాలని ఆయన ప్రజలను కోరారు. ఎంపీగా కిషన్ రెడ్డి కురుకురేలు పంచడం, సింటెక్స్ ట్యాంకులు ప్రారంభించడం తప్ప సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఏం చేయలేదని ఎద్దేవా చేశారు. 2014 में एक बहुत बड़े शख्स बड़ा भाई नरेंद्र मोदी आ गए थे, हैदराबाद आए, पूरे हिंदुस्तान में बहुत कुछ सुनाए, बहुत कुछ बोले, मस्तु చెప్పిండు కథలు. బడా భాయ్ నన్ను ప్రధానమంత్రి చేస్తే ఇది చేస్తా, అది చేస్తా, పొడి చేస్తా అని చాలా కథలు చెప్పిండు. ఏమేం కథలు చెప్పిండు అన్నాడు. 2014లో भाइयों बहनों मित्रों, आप सभी लोग जन धन खाता खोलो, मैं धन 15 लाख डाल देता हूं अन्नड़ा पड़े अड्डगुट्टाల 15 लाख అందరికి. మరి గుద్దుతారా కిషన్ రెడ్డికి? మళ్ళా గుద్దుతారా? పోయినసారి 9,000 ఓట్ల మెజారిటీ ఇచ్చారు సికింద్రాబాద్ అసెంబ్లీకి వెళ్ళి. ఈసారి లష్కర్ కా షేర్ మా చిచ్చా అహ్మద్గారే ఈసారి బీఆర్ఎస్ క్యాండిడేట్, ఈసారి సికింద్రాబాద్ శాసనసభ్యుడే సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు కాబోతా ఉన్నాడు. ఈ మాట ఎందుకంటున్నంటే 15 लाख రాలే, ఈ ప్రతి ఒక్క మనిషికి ఇల్లు ఇస్తా అన్నాడు నరేంద్ర మోడీ. ఇల్లు రాలే, ఇంటింటికి నల్ల పెట్టి నీళ్లు ఇస్తా అన్నాడు, నీళ్లు ఇయ్యలే. దేశంలో రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు, బుల్లెట్ రైళ్లు ఉరికిస్తా అన్నాడు, దేశమంతా మొత్తం చెంకాయించినట్టు చేస్తా అని చెప్పి పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద బిల్డప్. బడాబాయ్ నరేంద్ర మోడీ 2014 10 అయిపోయింది. ఏమయ్యా మోడీ గారు, నల్లధనం వాపస్ తెస్తా అన్నావు, ఏడవైంది అంటే ఇలా తెల్ల ముఖం వేస్తున్నాడు. బెబ్బెబ్బే. ఇప్పుడు కిషన్ రెడ్డి వస్తాడు, ఇప్పుడు మేము పోయినాక ఆయన వస్తాడు. వీడికి కిషన్ రెడ్డి గారు వస్తారు. 5 ఏళ్ళ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయ్యి పార్లమెంట్ సభ్యుడై ఆయన చేసింది ఒకటే ఒక్క పని. 5 ఏళ్లలో ఏం చేసిండు? కురుకురేలు పంచిండు. కురుకురేలు మాత్రం పంచిండు. అది ఒక్కటే ఎరక, నాకు ఇంకోటి ఏం చేయలే. 5 ఏళ్లలో అక్కడకు రాని చుట్టం కిషన్ రెడ్డి. 5 ఏళ్లు కేంద్ర మంత్రి ఉండి రూపాయి పని చేయలే సికింద్రాబాద్ పార్లమెంట్ కు, రూపాయి పని చేయలే హైదరాబాద్ పట్టణానికి, హైదరాబాద్ మహానగరానికి. తెలంగాణ కోసం అనా పైసా పని చేయలే. హైదరాబాద్ కు వరదలు వస్తే, మూసి వరదలు వస్తే నయా పైసా సాయం లేదు. అదే గుజరాత్ వరదలు వస్తే ప్రధానమంత్రి ప్రత్యేక విమానం వేసుకొని పోయి 1000 కోట్ల రూపాయలు ఇచ్చిండు. మరి కిషన్ రెడ్డికి నోరు లేదా? కిషన్ రెడ్డి ఇక్కడి పార్లమెంట్ మెంబర్ కాదా? ఇక్కడి ప్రజలు కాదా? గుజరాత్ తోడే ప్రజల ఆలోచించమని కోరుతా ఉన్నా. రూపాయి సహాయం రాదు. కాలనీలు వరదల్లో మునిగితే ₹1 సాయం చేయలే. మెట్రో కట్టుకుంటున్నాం, మెట్రో విస్తరిస్తున్నాం, సహాయం చేయండి అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే రూపాయి సహాయం రాదు. టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీపై గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీని చిత్తుగా ఓడిస్తేనే ఎన్టీఆర్ చేతుల్లోకి ఆ పార్టీ వస్తుందన్నారు. ఎన్టీఆర్ కు తాను పెద్ద అభిమానినని, నందమూరి హరికృష్ణ తనకు గురువని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ వైసీపీ తనకు 2 కన్నులని కొడాలి నాని అన్నారు. ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు చేతపట్టినప్పుడే అభిమానులు టీడీపీకి మద్దతు ఇవ్వాలన్నారు. ఈ ఉన్నటువంటి చిన్న ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని అతను తీసుకొచ్చి మీరు గుడ్డిగా ఆలోచన లేకుండా ఈ దొంగ ఎన్టీఆర్ కుటుంబానికి ద్రోహం చేసినటువంటి ఈ దొంగ చంద్రబాబు నాయుడు ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ని ఐటీడీపీ సోషల్ మీడియాలో తిట్టిస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు భార్యను మేము తిట్టామని చెప్పి పబ్లిసిటీ చేసుకున్నాడు, 7 సైడ్ శోకాలు పెట్టాడు. ఎన్టీఆర్ ఏమని చెప్పాడు? ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మహిళలను గౌరవించడం సాంప్రదాయం. మహిళలను గౌరవించడం మనకి సాంప్రదాయంగా వస్తుంది. రాజకీయాల కోసమో ఇతర అవసరాల కోసమో మహిళల జోలికి వెళ్తాం మంచి పద్ధతి కాదు. ఇటువంటి వాటిని నేను ఖండిస్తున్నానని చెప్పాడు. మహిళలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ భార్యలు, మీ అక్క చెల్లెళ్ళు, మీ తల్లులు అందరూ కూడా ఉంటారు. అందరినీ ఎవరైనా సరే, ఆవిడ భువనేశ్వర్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఆడపిల్లల కోసం ఎవరినైనా గౌరవించడం మన సాంప్రదాయం. అటువంటి జరగకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఎన్టీఆర్ చెప్పాడు. దానికి ఏమంటారు? భువనేశ్వర్ గారి పేరు చెప్పి ఖండించలేదని చెబుతారు.
ఎన్టీఆర్ని బండబూతులు తిడతాం. ఎన్టీఆర్ పేరు మీద ఉన్నటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తే ఎన్టీఆర్ చెప్పింది ఏముంది? ఎన్టీ రామారావు రాజశేఖర రెడ్డి గారు స్వయంగా ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి గొప్ప నాయకులు. రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టినందువల్ల, ఎన్టీఆర్ పేరు తొలగించినందువల్ల రాజశేఖర రెడ్డి గారికి వచ్చేటువంటి లాభమో గౌరవం లేదు. ఎన్టీ రామారావు పేరు ఒక యూనివర్సిటీ తీసేసినందువల్ల ఆయనకి పోయేటువంటి పేరు లేదు, ప్రఖ్యాత లేదు. ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పాడు. దీంట్లో తప్పేంటి? రాజశేఖర రెడ్డి గారిని ఎన్టీఆర్ని పోల్చుతాం. మీకు ఇష్టం లేకపోతే పోల్చకూడదా? రాజశేఖర రెడ్డి గారు ఒక శాసనసభ్యుడిగా ఒక మహోన్నతమైనటువంటి స్థానానికి వచ్చి ఆయన పేరు మీద రాజకీయ పార్టీ పెడితే వాళ్ళ అబ్బాయి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంటే రాజశేఖర రెడ్డి గారిని ఎన్టీ రామారావుతో పోల్చగా ఈ 420 చంద్రబాబు గారితో పోల్చాలా? ఎస్ కోటను టీడీపీ అభివృద్ధి చేస్తోంది. కొత్త వలస నుంచి తరలించిన గిరిజన విశ్వవిద్యాలయాన్ని తిరిగి ఇక్కడే నిర్మాణం చేపడతాం. శృంగవరపు కోట నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో కలిపేందుకు టీడీపీ అధినేత మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మాటిచ్చారని, పెందుర్తి అరకు రహదారిని 6 లైన్లుగా మారుస్తాం అని బాలకృష్ణ తెలిపారు. పథకాలను ప్రారంభించడం జరిగింది. అలాగే చదువుకి ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అలాగే గురుకుల పాఠశాలలు అయితేనేమి, లేకపోతే ఈ యొక్క కేంద్ర విద్యాలయాలు అయితేనేమి, లేకపోతే ఈ యొక్క డిగ్రీ కాలేజ్ అయితేనేమి, పాలిటెక్నిక్ కాలేజీలు మహిళల కోసం తిరుపతిలో మరి పద్మావతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ఇలాంటివి ఎన్నో. అలాగే ఈ యొక్క గ్రామాల యొక్క అభివృద్ధి కోసం, గూడెం యొక్క అభివృద్ధి కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. క్లీన్ అండ్ గ్రీన్ అని, అంటే త్వరతో చంద్రబాబు నాయుడు గారు, అలాగే నీరు మీరు అని, జన్మభూమి అని, అలాగే ఈ యొక్క చెరువుల సంఘాలని, అలాగే చెరువుల్లో పూడికి తీత అందరిని మిమ్మల్ని కూడా భాగస్వాములు చేసి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు క్యాపిటేషన్ ఫీజు తీసేశారు. అంటే ధనికులకే పరిమితమైన ఈ యొక్క ఉన్నత విద్యను పేదలకు కూడా అందించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. మన రాష్ట్రం 2 ముక్కలు అయింది. అవిభక్త ఆంధ్ర రాష్ట్రం 2 ముక్కలు అయింది. అప్పుడు మన కట్టుబట్టలతో 17,000 కోట్ల రూపాయలతో లోటు బడ్జెట్తో మనం వచ్చాము. ముళ్ళు ముట్ర సర్దుకుని ఓ రాజధాని లేని రాష్ట్రం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అనుభవంతో, ఆయనకున్న తెలివితేటలతో, అలాగే ఆయనకున్న బ్రాండ్, ఆయనకున్న పేరు ప్రపంచ దేశాలకే ఒక ఆదర్శం. ఆయన విజన్, ముందు చూపు. అందుకే అప్పుడు 2020 విజన్తో ఆయన ముందుకు రావడం జరిగింది. తర్వాత ఇప్పుడు అవిభక్త అంటే రాష్ట్రం విడిపోయాక 2047 విజన్తో ఆయన మీ ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నాం ఇవాళ, అంటే మనం ఉన్నప్పుడు మరి చదువు కూడా ఎంతో ఆయన గుర్తింపు ఇవ్వడం జరిగింది. నిజంగా చదువుకోవాలి. చదువుతో పాటు ఏముందో, కుటుంబంలో 10 మంది ఉంటే 1-2 చదువుకుంటే చాలు. ఇవాళ ఆయన మన హైదరాబాద్ అప్పుడు అవిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు అక్కడ మరి ఒక హైటెక్ సిటీ అయితేనేమి, సైబరాబాద్ నిర్మాణం అయితేనేమి, లేకపోతే ఐటీ రంగం అభివృద్ధి అయితేనేమి, ఇవన్నీ చేసి మరి ఆయన ప్రతి చదువు కూడా ఇప్పుడు చూస్తున్నాం. మనం హాస్పిటల్స్కి ఎంత అవస్థలు పడుతున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అధికారంలోకి వచ్చాక భూములు దోపిడీ చేయడానికి తీసుకొచ్చిన చట్టం రద్దు చేస్తా. ప్రజలు ఈ ఎన్నికల్లో జగన్ రెడ్డి వెన్నులో నుంచి భయం తెప్పించాలి. ఏం తప్పు చేశానని తన గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ బీజేపీ ప్రయత్నిస్తున్నారు. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.